వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అంబటి రాంబాబు ఎపిసోడ్ అనేది రోజా లాంటి నేతలకు ఒక గుణపాఠం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబే కాదు, ఒక జోగి రమేష్ ఎపిసోడ్ కూడా. ఈరోజు తమకి తమకి నోరు ఉంది కదా అని, ఆ నోటికి అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి లేటెస్ట్‌గా రాష్ట్రంలో జరిగిన ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ మనం చూసినట్లయితే 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటే కాదు, చాలామంది మర్చిపోయి ఉంటారు. 5 ఏళ్ల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన అరాచకాలు, ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం ఈరోజు అలాంటి వాళ్ళు రోడ్డున పడ్డ తీరు, నోరేసుకొని పడిపోయిన తీరు ఇవన్నీ గుర్తొస్తాయి గానీ, చాలామంది గుర్తు చేసుకోవాల్సింది ఏందంటే, అసలు వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్సే అంతా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో టీడీపీ నేతలు చాలామంది ఉన్నారు. ఒక రోజా కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వంశీ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళు టీడీపీ నుంచే వచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు కాస్త పద్ధతిగానే ఉన్నారు. మంచి ఫైర్ బ్రాండ్ల ఇమేజ్లు ఉండేవి. బాగానే ఉన్నారు వీళ్ళు. వైసీపీలోకి రావడంతోనే వీళ్ళంతా గంగ చంద్రముఖిగా మారుతుంటారు కదా రజనీకాంత్, అట్లా అయిపోతారు. అది వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. నిజానికి ప్రజా సమస్యల మీద ఫైట్ చేసి ప్రజల కోసం సాలిడ్‌గా నిలబడితే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తాం. కానీ వైఎస్ఆర్‌సీపీలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే బూతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసుకొస్తారో, ఆ బూతులను ఎండార్స్ చేస్తూ ఎవరైతే మాట్లాడతారో, ఎదుటిందని ఎంతటి వాళ్ళైనా సరే పైకి కిందకి చూసుకోకుండా లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళని ఏది పడితే అది నోరేసుకొని పడిపోతారో, అలాంటి నేతలందరినీ కూడా ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు. వింతగా ఉంటుందన్నమాట ఈ పరిస్థితి. అలా వేరే టీడీపీలో ఉన్నప్పుడంతా రాముడు మంచిబోలుడు అన్నట్టుండే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజ అన్నట్టు మారిపోతారు. ఆ 5 ఏళ్లలో కూడా ఎస్పెషల్ నేను చెప్తుంది 14 నుంచి ఆ రోజు 19 వరకు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. అయినా సరే మీకు గుర్తుండే ఉంటుంది చాలామందికి, అసెంబ్లీ వేదికగా రోజా లాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు గాని, అటు అనిత ఇప్పుడు ప్రెజెంట్ హోమ్ మినిస్టర్‌గా ఉన్న అనిత ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్న విధానం, ఆమె అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన విధానం మనకు తెలుసు. ఒక బోండా ఉమా మీదకి బూతులతో కొడాలి నాని లాంటి వాళ్ళు ఆ రోజు రెచ్చిపోవడం జరిగింది. ఆయన కూడా రిటార్ట్ ఇచ్చారు అదే బూతులతో, అది వేరే విషయం. సో అలా ఎ ఎంత దారుణంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆ రోజున బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అందరికీ తెలుసు. చాలామంది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన గుర్తు చేసుకొని వెనకటి అన్నీ మర్చిపోతా ఉన్నారు. కానీ ఎవ్వరు మర్చిపోకూడదు. వాటిని గుర్తుపెట్టుకుంటానే ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనం చూస్తే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏ స్థాయిలో రెచ్చిపోయారో మనకు తెలిసిందే కదా. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, పర్టిక్యులర్‌గా ఒక అవినాష్ గాని, ఒక వంశీ గాని, ఒక నాని గాని అండ్ ఒక రోజా గాని మరొక ఎత్తు. అయితే ఈ నాని అండ్ వంశీ అండ్ దెన్ ఈ అవినాష్, ఇలాంటి వాళ్ళ ముగ్గురిని కూడా మిక్సీలో ఏసి తీస్తే ఒక రోజా. సో ఆమె యాటిట్యూడ్ ఏంటి అనేది, ఆవిడేంటి అనేది అందరికీ తెలుసు. రోజా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే నాకు పాపం అనిపించదు. నాకు జాలి కలగదు ఆమె మీద. ఎందుకు కలగదు? చాలా మందికి కలగదు. ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద పడేటప్పుడు అంతే స్థాయిలో విరుచుకుపడతా ఉంటావు. నోటికి అడ్డు, ఆపు లేకుండా మాట్లాడుతూ ఉంటావు. కానీ నీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటావు. మరి ఎదుట ఉన్న ఫ్యామిలీలకు కూడా అలాంటి పిల్లలే ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో కూడా అంతే బాధపడతారు కదా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తావా? మామూలుగానే కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టు రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కి అటాచ్ అయింది తన ఆర్థిక ఇబ్బందులతో. ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్‌కెళ్ళిన తర్వాత ఇంకా ఆమె భాష గాని, ఆమె ఆహార్యం గాని ఇంకా వెకిలిగా తయారైంది. ఎవరైనా సరే రాజకీయాల్లో ఒక్కో పదవి పెరిగే కొంది తమను తాము ఎవల్యూట్ చేసుకుంటా ఉంటారు. తమ ఆహార్యం గాని, తమ మాట తీరును గాని కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తారు. చట్టసభలను రిప్రజెంట్ చేసేవాళ్ళు ఇంకా పద్ధతిగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆ రోజున అఖిలప్రియ మంత్రిగా ఉంటే, అఖిలప్రియ డ్రెస్ ఏసుకొని అసెంబ్లీకి వస్తుందంటూ కూడా ఈమె ఎగతాళి చేసేది. ఆ రోజు విమర్శించేది ఆ ఇష్యూని కూడా. ఆవిడెక్కడ అఖిలప్రియ బూతు మాటలు మాట్లాడలేదు ఈవిడలాగా. కానీ ఈరోజు రోజా లాంటి వాళ్ళు ఏ స్థాయిలో 5 ఏళ్ళు రెచ్చిపోయారు ఆవిడ. మంత్రిగా ఉండని, లేకపోయినాయి. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఆ స్థాయిలోనే రెచ్చిపోయేవాళ్ళు. ఆ జబర్దస్త్ లాంగ్వేజ్ కంటే ఘోరమైన లాంగ్వేజ్ రాజకీయాల్లో ఉపయోగించేవాళ్ళు. అసలు ఆమె తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్‌ని, ఆయన పెళ్ళిల్ని, ఆయన పిల్లల్ని, ఆయన ఫ్యామిలీని. అటు లోకేష్‌ని, అదేవిధంగా ఆయన వైఫ్ అయిన బ్రాహ్మణిని, అటు భువనేశ్వర్‌ని, ఇటు చంద్రబాబు నాయుడిని. అసలు ఆమె వాడు అనే పదం ఆమెకు చాలా అలవోకగా వచ్చేస్తది. ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రతిపక్ష నేత ఎవరినైనా సరే అనాలనుకుంటే వాడు, వీడనే పదం చాలా అలవోకగా మాట్లాడేస్తారు ఆవిడ. ఆవిడ పేరు పెట్టినట్టు వాళ్ళందరికీ కూడా. ఎంత దారుణమైన భాష వాడేవాళ్ళు రోజా. ఒక మహిళా నేత ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? ఇంత తక్కువ టైంలో రాజకీయాల్లోకి రావడం, వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు కావడం, వెంటనే మంత్రులు కావడం అందరికీ రావు ఆ అవకాశాలు. కానీ రోజా దాన్ని ఎలా వాడుకుంది? రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన వాళ్ళల్లో ఫస్ట్ ప్లేసు, ఫస్ట్ అవార్డ్ ఎవరికైనా ఇవ్వాలంటే అది రోజాకే ఇవ్వాలి. ఇట్లాంటి బూతులతో భ్రష్టు పట్టించిన వాళ్ళలో. అది అసెంబ్లీనా, బయట అన్న తేడా లేకుండా ఆవిడ మాట్లాడేవాళ్ళు. ఒక మహిళ అయ్యుండి కూడా సిగ్గుపడేలాగా సభ్య సమాజం. మాట్లాడితే చీరలు, గాజులు పంపిస్తాను ఉంచుకో అని చెప్తది లోకేష్‌కి. ఈ మనిషి కాదా? ఎవరిని అవమానిస్తుంది? చీరలు, గాజులు ఎవరికి పంపిస్తది? ఈమె కదా వేసుకుంటది.
మహిళలను కూడా అవమానిస్తున్నట్టే. ఇంత దారుణంగా రోజా లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. సరే మాట్లాడారు. 45,000తో ఓడిపోయారు ఆవిడ. ఈ రోజా నోటి దురుసు కారణంగా నగరంలో ఒక్కచోట ఆమెకు ఓటమికి ఎదురుగాల. ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా పడింది. ఈరోజు రోజాకి సంబంధించి ఆవిడ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా, ఇంకేదైనా పెట్టినా ఆమెకు సంబంధించి ఎంత నెగెటివ్ కామెంట్స్ ఉంటాయో తెలుసా వీడియోస్‌లో? ఎంత నెగెటివ్ ఆఖరికి కామన్ మెన్ కూడా రోజా టాపిక్ వస్తే అంత దారుణంగా మాట్లాడతారు ఆవిడ మీద. ఆవిడ అంత వైల్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జనం మీద. సొసైటీ మీద కూడా అంతే క్రియేట్ చేసింది. ఈవిడ మాట్లాడుతా ఉంటారు సభ్య సమాజం గురించి. నా పిల్లల్ని తిడుతా ఉన్నారు, ట్రోల్ చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నా కూడా ఆమె మీద ఎప్పుడు జాలి కలగదు. రోజా ఇంకో 10 సార్లు నగరంలో ఓడిపోయినా ఆమె మీద జాలి కలగదు ఎవరికిని. ఎందుకంటే ఆమె వాడిన భాష అలాంటిది కాబట్టి. మరి అలాంటి రోజా ఈరోజు నిజంగా ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటేనో, జైల్లో పెట్టి వేధించాలనుకుంటే ఎంతసేపు పని లోకేష్‌కు? ఆమె మీద ఆల్రెడీ మినిస్టర్‌గా ఉండి, టూరిజం శాఖ మినిస్టర్‌గా ఉండి రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పర్మిషన్ ఇచ్చిందామె. అదొక కేసు. అదేవిధంగా టీటీడీకి తీసుకెళ్ళి దేవదేవుడి దగ్గరకు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో మొత్తం ఒక తమ్మనేసుకొని వెళ్ళేది. దాన్ని బయటికి తీస్తే చాలు ఆమె మీద ఎన్ని కేసులు పెట్టొచ్చో. ఒక టూరిజం శాఖ మినిస్టర్‌గా ఉండి ఆడుదాం ఆంధ్ర పేరుతో శాప్ చైర్మన్‌తో కలిసి, బైరెడ్డితో కలిసి 140 కోట్ల స్కామ్ జరిగింది ఆ రోజున. ఇవన్నీ బయట తీస్తే చాలు గదా! రోజా ఏంటనేది చెప్పడానికి. కానీ ప్రభుత్వం ఎందుకు మహిళ అనే సంయమనంతో ఉన్నట్టుంది గానీ, బట్ మొత్తానికైతే ఆవిడకి అదే అలుసు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ దెన్ లోకేష్ ఎక్కడైతే మౌనంగా ఉన్నారో, మహిళ అని ఆమెను చూసి చూడనట్టు వదిలేశారో అదే ఆవిడకి అలుసు. ఆవిడ ఎక్కడైనా మారిందా? 45,000తో ఓడిపోయినా? తన ఎఫెక్ట్ పార్టీ మీద పడిందని చాలామంది గగ్గోలు పెడతా ఉంటారు. పాపం ఆ పార్టీలో ఒక రెడ్డి శాంతి మొదలుకొని, ఒక పుష్ప శ్రీవాణి, ఒక విశ్వేశ్వర కళావతి, ఒక సుచరిత, ఒక వనిత ఎంతమంది ఈవెన్ విడుదల రజనీ కూడా. ఏ రోజు వీళ్ళెవరు బూతులు మాట్లాడలా. ఇది ఈ స్థాయిలో దిగజారిపోవాలా బూతులు మాట్లాడుతూ. మరి వీళ్ళందరూ మంత్రులుగా చేసిన వాళ్ళున్నారు, డిప్యూటీ సీఎంలుగా చేసిన వాళ్ళున్నారు. ఆ హుందాతనాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు వాళ్ళంతా. ఈమెలాగా మొత్తం అడ్డంగా నోటికేదొస్తే అది మాట్లాడలే గట్టు తెగిన గోదారిలా. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అయినా రోజు ఎక్కడన్నా మారిందా? ఒక 2 నెలలు కామ్‌గా ఉంది అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ పట్టుకొని అంతే తిడతది. చంద్రబాబు నాయుడుని పట్టుకొని అంతే మాట్లాడుద్ది. ఎమ్మెల్యేలను పట్టుకొని వాడు వీడు అంటది. తను ఓడించిన గాలి భానుప్రకాష్‌ని పట్టుకొని వాడు గాలోడు అని మాట్లాడుద్ది. ఏ రోజన్నా ఎక్కడన్నా ఆమె మారినట్టు కనిపిస్తుందా ఆమె నోరు మారినట్టు? ఆ! ఎక్కడైనా సరే. నిండ్రా విజయపురం లాంటి చోట్ల ఆ పార్టీ నేతలు వెళ్లి టీడీపీ జెండా కప్పుకుంటే వాళ్ళంతే దారుణంగా మాట్లాడింది. ఆడాళ్ళా, మగాళ్ళా మీరని. వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఈ రోజుకి కిమ్మంట్ల. ఎందుకంటే మొత్తం ఆనుపానులన్నీ కూడా ఆమె ప్లస్‌లు, మైనస్‌లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి. ఈరోజు అదే స్థాయిలో అటు అధికార పార్టీ మీద కూడా రెచ్చిపోతా ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నా ఇట్లా ముందు ఏం జరగబోతోంది, ముందు ఏం జరుగుతుంది, తను అడ్డమాపు లేకుండా మాట్లాడితే దానికి రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా చూసుకోకుండా ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు బిహేవ్ చేసింది. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బిహేవ్ చేస్తా అంటే చూస్తా ఉండడానికి అంత ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు అంబటి రాంబాబు ఎపిసోడ్‌తో ఒక జోగి రమేష్ చెప్తూనే రోజా కళ్ళు తెరుచుకొని ఉండాల. ఇప్పటికైనా నోరు మూసుకొని ప్రజల సమస్యల మీద ఎలా ఫోకస్ పెట్టాలి, నగరంలో తాను ఎందుకు ఓడిపోయాను, 45,000 ఓట్లతో తనను ఎందుకు ఓడించారు అనే అంశాల మీద ఆమె కొంత అనాలిసిస్ అయినా చేసుకుంటే ఆమెకేదైనా పొలిటికల్ లైఫ్ ఉంటది. లేకపోతే ఆ నోరేసుకొని ఇంతే పడతానంటే నెక్స్ట్ రోజా లాంటి వాళ్ళకి అంబటి రాంబాబు ఎపిసోడ్ లాంటివి ఒక గుణపాఠాలుగా మనం చెప్పుకోవచ్చు.